హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఫుడ్ అవర్ హెల్త్. మన ఛానల్లో మనం వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పుకోబోతున్నాం. ఈ వెజ్ మంచూరియా మీరు బయట తింటుంటారు కదా, సేమ్ అదే టేస్ట్, అంతకంటే టేస్ట్ ఉంటుందండి. అంత సాఫ్ట్నెస్ చూస్తారు, ఎంత సాఫ్ట్గా ఉంది మన వెజ్ మంచూరియా. మరి ఈ హాట్ స్పైసీ సాఫ్ట్ వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీనికి ఫస్ట్ నేను క్యాబేజ్ తీసుకున్నానండి. ఇది దగ్గర 1/2 కిలో క్యాబేజ్ కడిగి సన్నగా ఇలాగా చోప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్, కారం, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కార్న్ ఫ్లోర్ కొంచెంగా వేసి కలుపుకోవాలి. వాటర్ వేయక్కర్లేదండి, ఎందుకంటే క్యాబేజ్ ఆల్రెడీ దాంట్లోని లిక్విడ్ కంటెంట్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకనే. సో మనం వాటర్ వేయక్కర్లేదు. కాస్త అలా కార్న్ ఫ్లోర్ మన బైండింగ్ సరిపోయినట్టు కార్న్ ఫ్లోర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. అలా టైట్గా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. లూజ్గా చేస్తే అది మన ఆయిల్లో వేసినప్పుడు విడిపోద్ది అన్నమాట. కొంచెం టైట్గా ఉండలు చుట్టుకోవాలి. ఈ సైజ్ బాల్స్ చుట్టుకుంటే సరిపోతాయి. ఇదంతా ఇలాగా బాల్స్లా చుట్టేసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. గుర్తుంచుకోండి, కొంచెం టైట్గా చుట్టుకోవాలి, లూజ్గా చుట్టుకోకూడదు. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానికి డీప్ ఫ్రైకి సరిపోయినట్టు ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కాక మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి బాల్ ఇలా వదిలేసుకుందాం ఆయిల్లోకి. బాల్స్ వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పుకోకండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు గరిటె పెట్టి తిప్పుకోవాలి ఇటు అటు. ఇవి మన గులాబ్ జామున్ చేస్తాం కదా, ఆ కలర్ వచ్చిన వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న మంచూరియన్ బాల్స్కి ప్లేట్లో తీసుకుందాం. మరి మంచూరియా బాల్స్ ప్రిపేర్ చేసాం. మరి మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. అందులోకి చోప్ చేసిన వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ వేసేసుకుందాం 1 by 1. ఇలాగ సన్నగా చోప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఇవి జస్ట్ రోస్ట్ అయ్యాక అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నానండి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోవచ్చు, కానీ సన్నగా తరుక్కోండి. వెజిటేబుల్స్ అన్నీ మీకు ఎంత సన్నగా తరుక్కుంటే అంత సన్నగాను. ఇలాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అలాగే క్యాప్సికమ్ కూడా ఇందులోకి వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకుందాం. ఇవి ఎక్కువ ఉడికించుకోకూడదండి, జస్ట్ ఒక 50% రోస్ట్ అయితే సరిపోతుంది. మరీ మెత్తబడిపోతే బాగోదు, పచ్చిగానే ఉండాలి మంచూరియాకి. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి, మిరియాలు పౌడరు, ఇంకా కారం. మనకి ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొంచెం కాస్త వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ కారము, జస్ట్ 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసాను. ఇవన్నీ దీనికి పట్టినట్టు కలిపి ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి టమాటో సాస్ వేసి ఇలా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోండి, హై పెట్టుకోకండి. సిమ్ టు మీడియం లెవెల్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. కాకపోతే మాడిపోయి మెత్తగా ఉడికిపోవచ్చు, మాడిపోవచ్చు కూడా, అందుకే సిమ్లో పెట్టి చేసుకోవాలి. మరి మనకి గ్రేవీ కావాలి కదా, అందులో కాస్త వాటర్ పోసుకుని ఇలా గ్రేవీలా తయారు చేసుకుందాం. ఇదంతా ఇలా మరిగినప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుని మంచూరియా బాల్స్ ఉంచుకున్నాం కదా, ఒక్కొక్కటిగా వదిలేసుకోవాలి. ఈ మంచూరియా బాల్స్ ఈ వాటర్ దీంట్లో ఉంది కదా, అంతా అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. మొత్తం అప్పుడు డ్రై అయిపోతుంది. అలా డ్రై అయిపోయిందంటే ఇవన్నీ మెత్తబడిపోయినని అర్థం. ఇలాగా సిమ్లో ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుని బాయిల్ చేసుకోండి. చూసారా, మంచూరియా బాల్స్ మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు ఇవి సాఫ్ట్గా తయారైపోతాయి అన్నమాట. మరి మన హాట్ స్పైసీ సాఫ్ట్ వెజ్ మంచూరియా ప్రిపేర్ అయిపోయింది కదా. మీ ఇంట్లో మీరు కూడా ఈ వెజ్ మంచూరియా ప్రిపేర్ చేసుకుని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి దీని టేస్ట్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెడతారు. ఫ్రెండ్స్, మనం బయటికి వెళ్ళకుండా ఇలాగ ఇంట్లో నేను చక్కగా ప్రిపేర్ చేసుకున్నాం కదా.
ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, కమెంట్ చేయడం, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.